తిరుపతిలోని మెడ్ ప్లస్ దుకాణంలో ఏకంగా ఫార్మసిస్టులు కావాలనే బోర్డు దర్శనమిస్తోంది. అక్కడ సరైన ఉద్యోగులు లేకుండా అమ్మినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మెడ్ ప్లస్ మెడికల్ షాప్స్ వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉపాధి చాలామంది ఫార్మసిస్టుల ఉపాధి లేకుండా వారి కడుపు కొడుతున్న పరిస్థితి. అంతేకాకుండా మెడ్ ప్లస్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కేవలం 10th ఇంటర్ చదివిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకొని వారితో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులు ఏర్పాటు చేసి 10వ తరగతి ఇంటర్ చదివిన వారు ఏ విధంగా ఫార్మసిస్టులుగా మందులు ఇవ్వగలుగుతారు? ఇప్పటికీ మాకు ఫార్మసిస్టులు కావాలంటే ఒక బోర్డు వేసుకున్న పరిస్థితి. మందుల షాపులు ఎక్కడా ఇలాంటి బోర్డులు బయట పెట్టుకొని మందులు అమ్మే పరిస్థితి లేదు. కేవలం మెడ్ ప్లస్ ఎందుకు అమ్ముతుంది? అంతేకాకుండా నిరుద్యోగుల కడుపు కొడుతూ వీరు మాత్రం లాభాల పంట పండించుకుంటున్నారు. దీంతో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు మెడ్ ప్లస్ అనేది ఒక ఫార్మసిస్ట్ సంస్థ. ఈ ఫార్మసిస్ట్ సంస్థకు సంబంధించినటువంటి పైన అనేకమైనటువంటి ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలన్నిటిపైన కూడా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి దానిపైన విచారణ జరిపించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది దాదాపు 50% నుంచి 80% వరకు ఈరోజు కన్సెషన్ ఇస్తానని చెప్పని అంటున్నారు. దీంట్లో క్వాలిటీ ఎంత ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ క్వాలిటీ దానిపైన కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఇది ఎక్కడో ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ అనేది అక్కడి నుంచి మందుల కంపెనీలు తయారు చేస్తున్నారని చెప్పనేది కూడా వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్స్ కానీ వాళ్ళు కరెక్ట్గా సర్టిఫికేట్కి సంబంధించినటువంటి తయారు చేశారా లేకపోతే ఇతర దాని ఏమన్నా ఉందా లేదా అని చెప్పనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఫార్మసీకి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఏదైనా మెడికల్ స్టోర్లో పనిచేయాలనుకుంటే బీఫార్మసీకి సంబంధించినటువంటి వాళ్ళనే పనిచేయాలా లేకపోతే ఎంఫార్మసీకి సంబంధించినటువంటి వాళ్ళే పనిచేయాలి. కింద హెల్పర్గా ఉన్నటువంటి వాళ్ళు పని చేయొచ్చు, కానీ హెల్పర్గా ఉన్నటువంటి వాళ్ళనే పెట్టుకొని ఈరోజు కొన్ని సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళకు బీఫార్మసీ అయిపోయినటువంటి వాళ్ళకు గవర్నమెంట్ చెప్పినటువంటి రేటు ప్రకారం 25,000 నుంచి 30,000 రూపాయలు ప్రతి మంత్లీ ఇవ్వాలని చెప్పనేది చెప్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ మెడికల్ షాపులు కూడా 12,000 నుంచి 13,000, 13,000, 14,000 ఇట్లా ఇచ్చేస్తూ ఉన్నారు. కనీస వేతనం ఎంత ఉంటుంది? కనీస వేతనం మినిమం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని గవర్నమెంట్ చట్టం చెప్తా ఉంది. కానీ 25,000 రూపాయలు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫార్మసిస్ట్స్ అంతా కూడా దాదాపు ఈ బీఫార్మసీ చేసినటువంటి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కొనుక్కొని వాళ్ళే మెడికల్ స్టోర్లో పెట్టుకొని ఆ రకంగా ఎవరినైనా పెట్టి మెడికల్కి సంబంధించినటువంటిది పని చేయించుకోవచ్చు అని చెప్పి అన్నటువంటి వాళ్ళు బీఫార్మసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఈ బీఫార్మసీ సర్టిఫికేట్ ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ చదివినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చదివిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్లే అమ్ముకుంటున్నారు. సంవత్సరానికి మేము 30,000, 40,000 రూపాయలు ఇచ్చేస్తాము, మీరు మాకు ఇచ్చేయండి, మా దగ్గర మేము మీ సర్టిఫికేట్ పెట్టుకొని చూయించుకుంటాము. డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ సర్టిఫికేట్ చూపిస్తారు, పనిచేసేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్ మాత్రమే పనిచేస్తారు. మెడ్ ప్లస్ వల్ల చిన్న చిన్న షాప్స్ వల్ల పరిస్థితి ఎలా దిగజారిపోయింది? ఈరోజు పెద్ద కార్పొరేట్ సంస్థ వచ్చిన తర్వాత దాదాపు ఇట్లాంటి మెడ్ ప్లస్ ఇంకా ఇతర మ్యాగ్నా ఇట్లాంటివి అనేకమైనటువంటి సంస్థలన్నీ వచ్చిన తర్వాత చిన్న మెడికల్ స్టోర్లన్నీ కూడా మూసేసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. చాలామంది చాలా తీవ్రమైనటువంటి అప్పుల బాధలతో పడిపోయి ఈరోజు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే దీనిపైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దీంతోపాటు దీని కంపెనీకి సంబంధించినటువంటి ఏ మందులు ఇస్తున్నారు, ఎంత మోతాదులు ఇస్తున్నారు, ఇవి ఎక్కడ తయారవుతున్నారు అనే విషయాలను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మొత్తం మీద దీనివల్ల అటు పిఎఫ్ సరిగ్గా కట్టరు, 10th ఇంటర్ పిల్లల్లో వాళ్ళ శ్రమను దోచుకుంటున్న పరిస్థితి, ఫార్మసిస్టులకు జీతాలు ఇవ్వరు. అయినా మొత్తం మీద వీరికి దేశవ్యాప్తంగా విస్తరించడం అనేది అంటే ఈ మందులు ప్రామాణికమా కాదా అని మీరు భావిస్తారు? ఈరోజు ఈ మందులకు సంబంధించిన దానిపైన విచారణ జరిపించాల్సిందే డ్రగ్ ఇన్స్పెక్టర్ కంట్రోల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మందులు ఏ కంపెనీ నుంచి తయారవుతున్నాయి, ఎక్కడ తయారవుతున్నాయి, ఎంత తయారవుతుందని చెప్పిన విషయాన్ని కూడా తేల్చాల్సింది డ్రగ్ ఇన్స్పెక్టరు. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా మెడికల్కి సంబంధించినటువంటిది ఏదైనా విచారణ జరిపించి ఆ రకంగా వాళ్ళు అక్కడ ఏవైనా ఉంటే వాటిని సంబంధించినటువంటి సీజ్ చేయాలా. రెండో విషయానికి ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకి సరకరమైనటువంటి జీతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎంతైతే కనీస వేతనం నిర్ణయించిందో 25,000 రూపాయలు ఆ వేతనానికి సంబంధించినటువంటిది ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. 12,000, 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.
అందుకని డ్రగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ కూడా బాధ్యత తీసుకొని ఆ రకమైనటువంటి దృష్టితో ఈరోజు పని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటివి ఏమైనా చేయకపోతే మెడ్ ప్లస్ ముందర అదేవిధంగా ఇతర సంస్థల ముందర ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం మీద అయితే తిరుపతి నగరానికి సంబంధించి 10 చోట్ల మెడ్ ప్లస్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద వీరు మేము అతి తక్కువ రేటుకు మందులు ఇస్తున్నామంటున్నారు. కానీ ఆ మందుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా మెడ్ ప్లస్ లాంటి సంస్థలపైన చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకొని వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే సిఐటి నాయకులతో పాటు ఏదైతే మిగతా ప్రజా సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. చూశారు కదా.